హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐ హేట్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ ఫ్రూట్ జ్యూసెస్ గురించి ఎందుకు నాకు ఇష్టం లేదు అంటున్నానంటే, ఇన్ జనరల్గా మన డైట్లో మనం రెండు వాటి కోసం ఎక్కువ డైట్ చేస్తూ ఉంటాం. ఒకటి ఒక వెయిట్ తగ్గడం కోసం కదా మనం చేసేది యాక్చువల్గా. రెండోది షుగర్ ఉన్నా లేకపోతే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా థైరాయిడ్ లాంటివి ఉన్నా కూడా మనం డైటింగ్ చేసే ప్రాసెస్లో ఉంటాం. కాబట్టి నాకు ఈ రెండు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది షుగర్ కంప్లైంట్ ఉంది, ఆల్రెడీ ఓవర్ వెయిట్లో ఉన్నాను. కాబట్టి నేను ఫ్రూట్ జ్యూసెస్కి మ్యాక్సిమం దూరంగానే ఉన్నాను. ఎప్పుడు తాగాను అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు మాత్రమే తాగాను. ఉత్తప్పుడు ఎప్పుడు జ్యూస్ అనేది తాగలేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్యూస్ తాగగానే మనకి గ్లూకోజ్ లెవెల్ హైలోకి వెళ్తుంది ఫస్ట్ ఇన్స్టెంట్గా. అది ఎందుకు ఎవరికి అవసరం అంటే యాక్చువల్గా ఎప్పుడన్నా జ్వరం వచ్చి బాగా సిక్ అయిన వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి కాబట్టి అది అవసరం అవుతుంది. మిగతా మన ఎవరికి కూడా పెద్దగా జ్యూసెస్ వలన ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జ్యూసెస్ చేసేటప్పుడు కూడా మనం దాంట్లో షుగర్ వేయటం, మనైతే మళ్ళీ మిల్క్ షేకుల్లో అయితే కనుక మళ్ళీ ఏదో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ యాడ్ చేయటం, ఇంకా రకరకాలుగా యాడ్ చేయటం వల్ల అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మనకి షుగర్ లెవెల్ని హై చేస్తుంది. అలాగే గ్లూకోజ్ లెవెల్ని కూడా పెంచడం వల్ల ఏమవుతుందంటే అది కన్వర్టెడ్ టు కొలెస్ట్రాల్ కింద మారే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే జ్యూసెస్తోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బత్తాయి ఉంది, మనం జ్యూస్ తీసుకుని తాగుతూ ఉంటారు. ఎక్కువగా బత్తాయి విషయంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొంతమంది రాగా కూడా తీసుకుంటారు దాన్ని. ఎలాగంటే మామూలుగా బత్తాయి జ్యూస్ చేసుకుని తాగేస్తారు, దాంట్లో ఏం యాడ్ చేయకుండానే, పంచదార కూడా యాడ్ చేయకుండానే తాగుతారు. అయినప్పటికీ కూడా మనకి బత్తాయి జ్యూస్ వలన కొంచెం లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అందులో ఉన్న పల్పు ఉంటుంది కదా, ఆ పల్పుని తీసి పడేస్తాం. యాక్చువల్గా ఆ పల్పులోనే మనకి ఫైబర్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని తీసి పడేస్తాం. అలాగే ఇప్పుడు కొంతమంది దానిమ్మ జ్యూస్ తాగుతారు. దానిమ్మ జ్యూస్ కూడా సేమ్ అదే ప్రాబ్లం. ఎంత అద్భుతంగా అది క్రియేట్ అయి ఉంటుందంటే ఫ్రూట్లోని ఆ మధ్యలో ఉన్న ఆ ఫైబర్ని తినిపించడం కోసం చుట్టూ ఆ దానిమ్మ గింజ చుట్టూ మనకి ఒక స్వీట్నెస్ అండ్ రెడ్గా ఆ స్వీట్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు జ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, దాన్ని గ్రైండ్ చేసేసి ఆ పల్పు అంతా బయటపడేసి ఊరికనే ఆ స్వీట్గా ఉన్న దాన్ని మాత్రమే జ్యూస్ కింద తాగుతాం. దాన్ని తాగుతూ మనం అబ్బాయి దానిమ్మ జ్యూస్ తాగాం, ఈరోజు చాలా మంచిదైంది అని ఫీల్ అవుతాం. యాక్చువల్గా ఫీల్ అయ్యవలసింది ఏంటంటే మనకి నిజంగా అవసరమైందని బయటపడేస్తున్నాం అన్నది నా పాయింట్. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ పైనాపిల్ విషయంలో కూడా. పైనాపిల్ కూడా అంతే. చాలా ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ ఒక 50 to 60% ఫ్రూట్స్లో జరిగే జ్యూసెస్లో జరిగే ఇబ్బంది అదే. దాంట్లో ఉన్న అసలైన దాన్ని పడేసి మనం ఆ స్వీట్నెస్ కోసం, దానికోసం మనం తాగడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాన్ని తాగుతామన్నమాట. అంటే ఫ్రుక్టోస్ అంటే పైన ఉన్న షుగర్ కోటెడ్ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం జ్యూస్ విషయంలో. కాబట్టి గుర్తుంచుకోండి, కొన్ని ఫ్రూట్స్ వల్లకే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సపోటా ఉంది, దాన్ని నిజంగా మీరు జ్యూస్ చేసినా దాంట్లో మనం ఏం పడేసేది ఉండదు దాంట్లో. అలాగే బొప్పాయి, అలాగే కొన్ని ఫ్రూట్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ తీసుకుంటాం, దాంట్లో ఏదన్నా షుగర్ కానీ మీరు ఏదన్నా యాడ్ చేస్తే ఇబ్బంది తప్ప, లేకపోతే ఇబ్బంది ఉండదు వాటితో. ఎందుకంటే దాంట్లో మనం ఏం పడేము. ఇప్పుడు బత్తాయి కానీ, నారింజ కానీ, పైనాపిల్ కానీ, దానిమ్మ కానీ, ఇలా ఈ రకమైన ఫ్రూట్స్ అన్నీ కూడా మన అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ని, దాంట్లో ఉన్న పల్ప్ని మనం పడేస్తున్నాం అన్నమాట. దానివల్లే మనకి ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. అంటే పనికొచ్చి దాన్ని పడేసి పనికిరాంది తాగుతూ మళ్ళీ మన బాడీకి మనం చాలా మంచి ఫుడ్ ఇచ్చామని ఒక ఫీల్ అవుతాం కదా, అది మెయిన్ ప్రాబ్లం.
ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే, అలాగే వెజిటేబుల్ జ్యూస్‌లో అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉత్తి బీరకాయని తినలేం కదా యాక్చువల్‌గాని. ఒక బీరకాయ జ్యూస్ తాగాం, లేకపోతే ఒక ఆనపకాయ జ్యూస్ తాగాం, లేతే ఒక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగాం. దాంట్లో కూడా మనం కొంచెం ఫైబర్‌ని పడేస్తాం. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ఇంత ఇంత గ్లూకోజ్ లెవెల్‌ని పెంచేసే అంటే ఆ ఐటెమ్స్ అయితే కనుక వెజిటబుల్స్‌లో ఉండవు. మన షుగర్ లెవెల్‌ని పెంచడం కానీ అవి మాత్రం చెయ్యవయి. కానీ ఫ్రూట్ జ్యూసెస్ మటుకు ఖచ్చితంగా చేస్తాయి. ఇప్పుడు కాకరకాయ జ్యూస్ ఉంది. కాకరకాయ జ్యూస్ తీసుకుంటాం మనం. దానివల్ల మీ షుగర్ లెవెల్ కానీ, మీ గ్లూకోజ్ లెవెల్ కానీ ఖచ్చితంగా పెరగదు. అలాగే బీరకాయ జ్యూసు, లేకపోతే మీరు కీరా జ్యూసు, ఏ జ్యూస్ అయినా తీసుకోండి. వెజిటేబుల్ జ్యూస్లు మీకు మీ షుగర్ లెవెల్ కానీ, గ్లూకోజ్ లెవెల్ని కానీ మనకి పెంచవు. కానీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం దాంట్లో ఉన్న ఫైబర్ని తీసేయటం వల్ల మనం ఖచ్చితంగా మనకు రావాల్సినంత బాడీకి రావాల్సినంత విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అందవు. చాలా మట్టుకు బయట పడేస్తాం అన్నమాట. నేను ఇంకొక వింత మనుషులు చూశాను. అదేంటంటే దానిమ్మకాయ తింటారు కదా, దానిమ్మకాయ తినేటప్పుడు ఆ గింజలు ఒలుచుకొని దానిమ్మకాయ నోట్లో వేసుకుంటారు. గింజల్ని వేసుకొని ఆ లోపల ఉన్న ఆ స్వీట్నెస్ తినేసి అట్లు ఊసేస్తూ ఉంటారు. అంటే ఇది అర్థం కాదు నాకు అసలు. అది ఇప్పుడు యాక్చువల్గా నిజంగా దేవుడి సృష్టి ఏంటంటే మీకు పనికొచ్చి దాన్ని తినిపించడం కోసం పైన ఒక స్వీట్ కోటింగ్ వేసాడు. అది తినటం మానేసి మన స్వీట్ తినేసి దాన్ని ఊసేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నవిలి తినాలి దాన్ని. అలాగే జామకాయ కానీ, అలాగే మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా సరే దాన్ని తక్కువ వేసి దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. ఇది నా టాపిక్. నేను జ్యూసెస్ ఇప్పటికీ కూడా తాగుతున్నాను యాక్చువల్గా. ఎలాగంటే ఆ జ్యూస్ ఫాస్టింగ్ రోజున, అలాగే అందులో ఏమి యాడ్ చేయను. జస్ట్ జ్యూస్ ఫాస్టింగ్ రోజున జ్యూస్ తీసుకుని డైరెక్ట్ తాగేస్తాను. అది బొప్పాయి అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఫ్రూట్. ఇంకొకటి ముఖ్యంగా ప్రమాదకరమైనవి ఏంటంటే మిల్క్ షేక్లు. ఆ పేరు అది ఎప్పుడైనా దాంట్లో ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ యాడ్ చేస్తాడు, లేదంటే ఏదో చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. బనానా మిల్క్ షేక్ ఉంది. అసలు మామూలుగానే బనానా మనకి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది, ఫుల్ క్యాలరీస్ హై అవుతాయి. మనకి గ్లూకోజ్ లెవెల్ని కూడా జస్ట్ కొంచెం మూమెంట్ పెంచుతుంది. అలాగే మామిడికాయ ఒకటి, సపోటా, సీతాఫలం, ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్లో మనకి ఎనర్జీని, క్యాలరీస్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఇవి అందుకోసం ఆల్రెడీ అందులో హై ఉంటుంది. దాంట్లో మళ్ళీ మనం షుగర్ యాడ్ చేసి, దాంట్లో మళ్ళీ ఐస్ క్రీమ్ యాడ్ చేసి, దాంట్లో పాలు యాడ్ చేసి, రకరకాలుగా పేర్లు పెట్టి, దాంట్లో ఏదో చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేసి అవి తాగటం ఖచ్చితంగా ప్రమాదకరం. ఏ విధంగా అది మన పిల్లలకి కూల్ డ్రింక్ బదులుగా మిల్క్ షేక్ అడుగుతుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువైన కూల్ డ్రింక్ 20 రూపాయలకి వచ్చేదాన్ని మనం 100 రూపాయలకి వచ్చి పెట్టైనా సరే మిల్క్ షేక్ ఇస్తే కనుక అది అంతకంత ఒక 4 కూల్ డ్రింకులు తాగితే ఎంత ప్రమాదం జరుగుతుందో మనకి అంతే ప్రమాదం మిల్క్ షేక్లు అని కూడా జరుగుతుంది. ఎప్పుడన్నా 2 నెలలకో 3 నెలలకో మీకు ఒక మిల్క్ షేక్ తాగాలని అనిపించింది అనుకోండి, ఓకే, డూ ఇట్, తాగండి. అది ఎంజాయ్మెంట్ కోసం అయితే ఓకే, కానీ హెల్త్ కోసం అయితే కనుక నో. అలాగే జ్యూసెస్ కూడా అంతే. ఎప్పుడన్నా మీకు తాగాలనిపించింది రకరకాల జ్యూస్ తాగండి, నో ప్రాబ్లం. కానీ అది దేనికోసం, ఎంజాయ్మెంట్ కోసం అయితే ఓకే, నాట్ ఫర్ హెల్త్ కోసం అయితే జ్యూసెస్ తాగవద్దు. జ్యూసెస్ తాగాలి అనిపిస్తే కనుక ఆ రోజు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తాగాలనుకున్నారు, బనానా జ్యూస్ తాగాలనుకున్నారు, మీరు హ్యాపీగా చేసుకుని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి జ్యూస్ తాగండి. దానివల్ల ఏ ప్రాబ్లం రాదు. అలాగే ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఎక్కువ తిన్నాను, నేను ఈవినింగ్ స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీకు నచ్చిన జ్యూస్ ఏదైనా తాగండి, వితౌట్ షుగర్ యాడ్ చేయకుండానే. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలా కాకుండా నా టిఫిన్ నేను తింటానే ఉంటాను, టిఫిన్తో పరంగా బనానా జ్యూస్ తాగుతాను, ఈవినింగ్ కూడా అంతే, నేను భోజనం చేసేస్తాను, భోజనంతో పరంగా నేను జ్యూస్ తాగుతాను అంటే కనుక అది ఖచ్చితంగా వద్దని చెప్తాను.
ఇంకోటి మనం రెగ్యులర్గా ఎక్కువగా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉన్న అలవాటు ఏంటంటే మజ్జిగన్నంలో మామిడికాయ వేసుకు తింటాం. లేకపోతే సపోటా కూడా వేసుకుంటాను నేను. అలాగే అరటిపండు మజ్జిగన్నంలో తింటాం. కానీ నేను ఈ సంవత్సరం నుంచి లాస్ట్ సంవత్సరం నుంచి కూడా ఖచ్చితంగా అవి ఏమీ మానేసాను. నేను తింటున్నది ఎలాగంటే ఇప్పుడు నేను ఈరోజు ఫుడ్డు చపాతీ విత్ కర్రీ లంచ్లో తిన్నాను అనుకున్నాం. కానీ నాకు అరటిపండు మజ్జిగతో మజ్జిగన్నంతో అరటిపండు తినాలనిపించింది ఈరోజు. లేకపోతే మ్యాంగోస్ ఉన్న మ్యాంగో తినాలనిపించింది మన సీజన్లో. దాన్ని చపాతీతో కూర వేసుకుని నేను నా డిన్నర్ నా లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత అదే కంచంలో మజ్జిగ పోసుకుని అది పెరుగు తీసుకుని పెరుగు నాకు కావాల్సినంత వేసుకుని ఒక మామిడికాయ తీసుకుని మనం తిన్నాం అనుకోండి. అంటే మజ్జిగతో తిన్నట్టు ఫీలింగే వచ్చింది నాకు. అలాగే ఎప్పుడైనా అరటిపండు అలా తినాలనిపిస్తే కనుక అలా తినండి. అంతేగాని మ్యాక్సిమం మనం ఇప్పుడు నేను 2 చపాతీలు తినేది ఆ రోజు మామిడికాయతో మజ్జిగన్నం తినడం కోసం ఒక చపాతీ కర్రీ తిని పెరుగు పోసుకుని కంచం నిండా దాంట్లో ఒక మామిడికాయ వేసుకుని 1-2 నాకు కావాల్సిన మామిడికాయలు వేసుకుని అది తిన్నాను అనమాట. సేమ్ అలా అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మజ్జిగన్నంలో తిన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.